కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలతిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు రచించిన గ్రంథాలలో ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం. 33 అధ్యాయాలు పూర్తయిపోయినాయి. కాకినాడ జీగా పిలువబడే మన ఆచార్యులు బ్రహ్మసూత్రాల చర్చగా మనకి ఈ కోశాన్ని అందించారు. ఇదే మనం చదువుకుంటున్నాం. 33వ అధ్యాయంలో అవిద్య నివృత్తి కూడా సాధ్యం కాదు అని పురుషోత్తం గారు తెలియచేశారు. 34వ అధ్యాయంలో వారి చర్చ సుదీర్ఘంగా సాగుతోంది. అది కూడా ఏంటో తెలుసుకుందాం. నిర్విశేష బ్రహ్మ అంటూ పట్టాభిరామయ్య గారు అనకపోతే ఈ పాటికి మన బ్రహ్మసూత్రాలు చాలా అయిపోయి ఉండేవేమో అత్తయ్య అన్నారు డాక్టర్ గారు టిఫిన్ చేస్తూ. ఆ రోజు ఇంట్లో టిఫిన్ ఇంకా తయారవ్వలేదని ఆలస్యం అయిపోతుందేమో అని గబగబా వచ్చేశారు. ఇక్కడ వీళ్ళు ఇంకా అందరూ చేరకపోయేసరికి అత్తయ్యతో కలిసి టిఫిన్ చేస్తున్నారు. అదేం మాటలేరా, నిర్విశేష బ్రహ్మతత్వం కూడా ఉపనిషత్తులో ఉన్నట్టే ఉందిగా. అందుకే ఆయన చెప్పారు పాపం. అయితే ఆయన చెప్పినవేమీ కుదరలేదనుకో, అది వేరే విషయం. మంచిదే అయిందిలే, మనకి ఇలాంటిది ఒకటి ఉందని వివరం తెలిసింది అన్నారు శకుంతలమ్మ గారు. ఆ మాట నిజమే. అసలు ఉపనిషత్తుల విషయం మనం ఇంతకుముందు చదువుకోలేదు కనుక ఇలా నిర్విశేష బ్రహ్మ సవిశేష బ్రహ్మ అనే వాదన జరగడంతో చాలా ఉపనిషద్ వాక్యాలు కొంచెం నలిగాయి. మనకి సమన్వయం అంటే ఎలా ఉంటుందో అర్థమైంది కూడాను అన్నారు డాక్టర్ గారు. తర్కమో అమ్మో, ఎంతేసి తర్కాలు. ఒక్కో రోజు తల వాచిపోయేదనుకో, మళ్ళా చాలాసేపు నోట్స్ చూసుకుంటే కానీ అర్థం అయ్యేవి కావు. తర్కం అంటే ఇలా చేసుకోవాలి, శాస్త్ర చర్చ ఇలా ఉండాలి అని మనకి బాగా తెలిసింది కదా అన్నారు శకుంతలమ్మ గారు. ఇవాళ నుంచి ఇంకా డైరెక్ట్గా సూత్రాల్లోకి వెళ్ళిపోదాం అత్తయ్య, ఇంకా చాలు నీ ఉపోద్ఘాతం అన్నారు డాక్టర్ గారు. చెప్దాంలే పురుషోత్తం గారితో అంటూ లేచారు శకుంతలమ్మ గారు. ఇంతలో అందరూ వచ్చారని కబురు వచ్చింది. హడావిడిగా బయలుదేరారు డాక్టర్ గారు కూడా. హాల్లో కూర్చున్నారు అందరూ. ఇంకా చర్చ ప్రారంభం కాలేదు, పిచ్చాపాటి నడుస్తోంది. అంతలో ప్రసాదరావు గారు అన్నారు, పాపా నీ సంగీతం క్లాసులు అవుతున్నాయా అని వినీతితో. సంగీతం నేర్చుకుంటోందా అడిగారు పురుషోత్తం గారు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అన్నట్లు అన్నిట్లో వేలు పెడుతుంది, ఏది పూర్తి కాదు అన్నారు శకుంతలమ్మ గారు. ఏది ఓ పాట పాడి వినీత అడిగారు శాస్త్రి గారు. పాటలేం వద్దు కానీ మంచి శ్లోకం రాగయుక్తంగా చదువు, అర్థం తెలిసిన శ్లోకమే, అర్థాలు అడుగుతాను సుమా అన్నారు డాక్టర్ గారు. అవధాని గారి వైపు చూసింది వినీత. శ్లోకం అనగానే తలూపుతూ ఆయన ఆమోదాన్ని తెలిపారు. చక్కటి స్వరంతో రాగయుక్తంగా తగిన నిలుపులతో చదివింది వినీత. పారాశర్య వచస్సుధాం ఉపనిషద్దుగ్ధాబ్ది మధ్యోధృతాం సంసారాగ్ని విదీపన వ్యపగత ప్రాణాత్మ సంజీవనాయీం పూర్వాచార్య సురక్షితాం బహుమతి వ్యాఘాత దూరస్థితాం అనీతాంతు నిజాక్షరైః సుమనసో భౌమాః పిబంతు అన్వహం. అది విని నవ్వారు పురుషోత్తం గారు. అవధాని గారు నేర్పారా అని అడిగారు. అవునంది వినీత. చాలా బాగుంది, చాలా బాగా చదివేవమ్మా అని అందరూ మెచ్చుకున్నారు. అర్థం చెప్పు మరి అన్నారు డాక్టర్ గారు. భౌమాః భూమి యందు నివసిస్తున్న వారలారా, అన్వహం పిబంతు నిరంతరం పానం చెయ్యండి. దేన్ని? పారాశర్య వచస్సుధాం. పరాశర మహర్షి కుమారుడు పారాశర్యుడు అంటే వ్యాసుల వారు. వారి వాక్కులనే అమృతాన్ని పానం చెయ్యండి. అమృతం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? క్షీరసాగరంలోంచి కదా రావాలి. ఉపనిషత్ దుగ్ధాబ్ది మధ్యోధృతాం. ఉపనిషత్తులనే క్షీరసాగరం మధ్య నుంచి చిలికి ఎత్తింది. అమృతం అంటే ప్రాణాలు పోయాలి కదా, పోస్తుంది. సంసారాగ్ని విదీపన వ్యపగత ప్రాణాత్మ సంజీవని. ఇది సంసారం అనే అగ్ని చేత బాధించబడి ప్రాణాలను కోల్పోయిన వారి ఆత్మల్ని బ్రతికిస్తుంది. ఎప్పుడో వ్యాసుల వారు రాసింది ఇంకా చెడకుండా ఉందా? ఉంది. పూర్వాచార్య సురక్షితాం. పెద్దలు శిష్టాచార సంపన్నులైన వారందరూ జాగ్రత్తగా దాచి ఉంచారనుకో మన కోసం. ఎన్నాళ్ళ నుంచి ఎందరో చదివి ఎన్నో రకాల అర్థాలు చెప్పి ఉంటారే. బహుమతి వ్యాఘాత దూరస్థితాం. అలాంటి వివిధ అభిప్రాయాలకి తావివ్వకుండా, సూత్రాలకి పరస్పర వైరుధ్యం లేకుండా ఏకాభిప్రాయాన్ని నిర్ణయించేది. ఎలా వస్తుందంటారు ఇప్పుడు అమృతం? ఆనీతంతు నిజాక్షరైః. ఇదిగో ఇప్పుడు ప్రకాశించబోతోంది అక్షర రూపంగా అన్నది వినీత.
నిజాక్షరేహి అన్నారు, నువ్వే చెప్తావా అని నవ్వారు పురుషోత్తం గారు. అమ్మాయి సుమన సహా మర్చిపోయినావేమి అడిగారు అవధాని గారు. ఓ సజ్జనులారా, అంటే మత్సరం లేకుండా తత్వం తెలుసుకుందాం అనే కోరిక ఉన్నవారా వినండి అని అర్థం. కొందరికి తాము చెప్పిన దానిని తప్పు అంటే కోపం, తాము అభిమానించిన మతాచారులు చెప్పిన విషయాన్ని కాదంటే కోపం. అలా కోపం లేకుండా, రోషం లేకుండా యథార్థ బ్రహ్మతత్వాన్ని తెలుసుకుందాం అనే ఓ మంచి మనస్సు కలవారా వినండి అని అర్థం అన్నారు. పారాశర్య వచస్సుధ అంటే ఇంకో విశేషం తెలుసా అడిగారు పురుషోత్తం గారు. తెలియదన్నట్ల తల అడ్డంగా ఊపింది వినీత. పరాశర మహర్షి విష్ణు పురాణం రాశారు, అందుచేత పారాశర్యం అంటే విష్ణు పురాణం, ఆ వచస్సుధ అంటే అందులో విషయాలనే అమృతం అన్నారు పురుషోత్తం గారు. ఓ బాగుందంటే బాగుందని అందరూ తలలూపారు. అవును, విష్ణు పురాణాన్ని ప్రమాణ గ్రంథంగా ఇంచుమించు అందరూ బ్రహ్మసూత్ర వ్యాఖ్యానకారులు స్వీకరించారు అన్నారు పట్టాభిరామయ్య గారు. ప్రాణాలు పోయిన ఆత్మలకి అంటే విశేషార్థం అయినా ఉందా పురుషోత్తం గారు అడిగారు శాస్త్రి గారు. ఆత్మలకి ప్రాణం పోవడం ఉండదు కదా, కానీ తన స్వరూపం పరమాత్మ స్వరూపం, తనకి పరమాత్మకి ఉండే సంబంధం తెలియనంతసేపు ప్రాణం ఉన్నా లేనట్లే. జడ్జి గారికి కోర్టు ఎలా ఉంటుందో తాను ఏం చెయ్యాలో తెలియకపోతే ఆ జడ్జితనం లేనట్టేగా. అలా ఆత్మకి సత్తా ఉనికి కూడా లేనట్లే. అలాంటి ఆత్మలే సంసారంలో పడి కొట్టుకుంటాయి. ఆ ఆత్మలన్నీ తిరిగి ప్రాణం పోసుకునేట్లు అంటే ఉజ్జీవించేట్లు వ్యాసుల వారు అనుగ్రహించిన అమృతం ఇది అన్నారు పురుషోత్తం గారు. దుగ్ధాగ్ది మధ్యోధృతాం అన్నారు. క్షీరసాగరం మధ్య నుంచి అని ప్రత్యేకించనాల్సిన అవసరం ఏమొచ్చింది అడిగారు రఘురామయ్య గారు. ఉపనిషత్తులలో ఆ వాక్యాలు పనికిరావని, ఈ వాక్యాలు పనికిరావని తీసిపారేసిన ఉపనిషత్ క్షీర సముద్రం అయితే ఏదో మూలకి 2 పాల చుక్కలు మిగిలే ఉంటాయి. అందులోంచి అమృతం ఏం వస్తుంది? అందుకోసం అన్ని ఉపనిషద్ వాక్యాల్ని దేనిని వదలకుండా అన్నిటినీ చిలికింది అని సూచించడం కోసం మధ్య అనే పదం వాడబడింది అన్నారు పురుషోత్తం గారు. అని కాస్త ఆగి మరి మొదలు పెడదామా అన్నారు. అలాగే కానీ ఒక్క క్షణం అని పట్టాభిరామయ్య గారు. ఏదమ్మా వినీత, చాలా బాగా శ్లోకాలు చదువుతున్నావు కానీ భగవంతుడి మీద ఒక శ్లోకం చదువమ్మా, ప్రాణం చల్లగా ఉండేటట్లు చదవాలి సుమా అన్నారు. మళ్ళా అవధాని గారి ఆమోద ముద్రని గమనించుకొని వినీత రాగయుక్తంగా చదివింది. అఖిల భువన జన్మస్తేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతమంప పరస్మిన్ సేముషి భక్తి రూపా అని చదివింది. చాలా బాగుందమ్మా, చాలా చాలా బాగుందన్నారు పురుషోత్తం గారు అందరికన్నా ముందుగా. ఏది అర్థం చెప్పు అన్నారు కూడా. సేముషి అంటే బుద్ధి లేదా జ్ఞానం. మమ సేముషి నా బుద్ధి భక్తి రూపా అంటే భక్తి రూపంగా మారి బ్రహ్మణి శ్రీనివాసే పరబ్రహ్మ అయిన ఆ శ్రీనివాసుని యందు భవతు నెలకొని ఉండుగాక. పరబ్రహ్మ స్వరూపం శ్రీనివాసుడే అనే నాది మూఢనమ్మకమో అజ్ఞానమో అవిద్యో కాదు. శృతి శిరసి విదీప్తే, శృతులంటే వేదాలు, శృతి శిరస్సులంటే ఉపనిషత్తులు, ఉపనిషత్తుల చేత ప్రకాశింపచేయబడిన బ్రహ్మమే శ్రీనివాసుడు. ఆయన విషయంలో నాకున్న జ్ఞానం భక్తి రూపాపన్నం కావాలి. అయితే ఏం లాభం? ఆయన రక్షిస్తాడని నమ్మకం ఏంటి? వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే, నాలాంటి వారందరినీ తనకి వినమ్రంగా మృక్కిన అన్ని రకాల భూత సమూహాల్ని కూడా రక్షించడమే దీక్షగా కలవాడు నిజమే. కానీ ఆయనకి ఆ శక్తి ఉందా? అయ్యో, అఖిల భువన జన్మ స్థేమ భంగాది లీలే, సకల భువనముల సృష్టి స్థితి సంహారము మొదలైన వాటిని ఒక లీలగా అంటే క్రీడగా చేసేవాడు. అటువంటి శ్రీనివాసుని యందు నాకు భక్తి కలుగుగాక అన్నది వినీత. వెరీ గుడ్, వృద్ధిలోకి రావాలమ్మా నువ్వు అంటూ ఆశీర్వదించారు పురుషోత్తం గారు. అని అందరి వైపు చూసి నవ్వుతూ అధాతో బ్రహ్మ జిజ్ఞాస అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. అందరికీ అర్థమయ్యి చిరునవ్వులు నవ్వుకుంటూ నోట్సులు తీసుకున్నారు. పురుషోత్తం గారు కానిస్తున్నారు. అథ అతః బ్రహ్మ జిజ్ఞాస. అథ అంటే అనంతరము, అతః అంటే అందువలన, బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మ గురించి తెలుసుకోవలయను. అనాది కాలం నుండి మనం చేస్తున్న పుణ్యపాప కర్మల వలన మనకి ఈ సంసార బంధం ఏర్పడింది.
బ్రహ్మజ్ఞానం లభిస్తే దీని నివారణోపాయం దొరుకుతుంది. ఆ బ్రహ్మజ్ఞానం లభించాలంటే ప్రతినిత్యము వర్ణాశ్రమోచిత కర్మలు చేయాలి. కేవలం చేసే కర్మలు అల్పములైనవి, అస్థిరములైనవి అయిన స్వర్గాది భోగాల్నే ఇస్తాయి. కానీ భగవంతుని ఆరాధనగా చేసే కర్మలు అనంతము, స్థిరము అయిన ఫలాన్ని ఇస్తాయి. ఆ ఫలమే బ్రహ్మ యథార్థ స్వరూపాన్ని, తన యథార్థ స్వరూపాన్ని ఎరిగి అనుభవించగలగడం. అయితే కేవల కర్మల్ని విడవడం, భగవద్ ఆరాధనా స్వరూపమైన కర్మల్ని చేయడం తెలియాలంటే కర్మల స్వరూపం పూర్తిగా ఎరగాలి. కర్మ విచారం చేసిన అనంతరము అందువలననే బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య, బ్రహ్మ జిజ్ఞాస చేయవలెను అన్నారు పురుషోత్తం గారు. పురుషోత్తం గారు, నాకు అనుమానం వస్తోంది. మీరు బ్రహ్మ గురించి బోలెడు శృతివాక్యాలు చెప్పారు. పట్టాభిరామి గారు కూడా చెప్పారు. ఏం చెప్పినా అందులో బ్రహ్మ ఉన్నది, ఇలా సంకల్పించింది అనే వాక్యాలే తప్ప అంతకు మించి నాకు ఏమీ తోచడం లేదు. వాటి వలన ప్రయోజనం ఏంటి? సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. సత్యం, జ్ఞానం, అనంతం అనే 3 గుణములు కలిగిన బ్రహ్మ అన్నది శృతి. అయితే ఏంటట? సదేవ్య సౌమ్య ఇదమగ్ర ఆసీత్, సత్ మాత్రమే సృష్టికి ముందర ఉన్నది అన్నదైతే ఏమైంది? అంతా ప్రవిష్ట శాస్త్ర జనానాం, ప్రజలలో అంతర్యామిగా ఉండి నియమిస్తాడు బ్రహ్మ అన్నది శృతి. అయితే ఏంటట అన్నారు అవధాని గారు. అయితే ఏంటట అంటే ఏంటట అడిగారు డాక్టర్ గారు నవ్వుతూ. వినీత పుస్తకంతే అన్నాడనుకోండి, ఆ వాక్యానికి ఒక ప్రయోజనం ఉంది, ఒక పని జరుగుతుంది. మంచినీళ్ళు తాగండి అన్నాననుకోండి, ఓ ప్రయోజనం ఉంది, ఓ పని జరుగుతుంది. కానీ పుస్తకం ఉంది అన్నాను, దానికి ఏం ప్రయోజనం ఉంది? అలాగే మంచినీళ్ళు రుచిగా ఉన్నాయి మా బావిలోనే అన్నారు, అయితే ఏంటట? ఇలాంటివేగా ఆ వాక్యాలు కూడా. ఈ పద్ధతి చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? అసలు బ్రహ్మ జిజ్ఞాసకు మనం దిగాలా? అవసరమేనా అడిగారు అవధాని గారు. కొంచెం ఆశ్చర్యపోయినారు అందరూ. ఇప్పుడు ఈ అనుమానం ఏంటండి అని. పెన్ను వ్రాస్తేనే దాన్ని పెన్ను అని పిలవడం ఉచితం. దానికి ఉద్దేశించిన ప్రయోజనాన్ని అది నెరవేర్చలేకపోతే అది పెన్ను కాదు. అలాగే ఏదైనా వాక్యం ఒక పనికి ప్రోత్సాహమిస్తే అది దాని ప్రయోజనం. ఊరికే ఒక స్టేట్మెంట్ చేస్తే అది వాక్యమే కాదు. ఉదాహరణకి బయట లారీలు వెళ్తున్నాయి అన్నాను అనుకోండి, అయితే దానికి మనం ఏం చేయనక్కర్లేదు కనుక అది ప్రయోజనం లేని వాక్యం. ఇది ప్రమాణమే కాదు. ఒక లారీ నాపండి అన్నారనుకోండి, ఒక కార్యాన్ని బోధించింది కనుక అది ప్రమాణం మనకి. వేదం అంటే ఏమిటి? శబ్దమే. ఆ శబ్దానికి అర్థం మనం గ్రహించాలి. ఏ శబ్దానికి ఏ అర్థమో ఎలా తెలుస్తుంది? పెద్దల వ్యవహారాన్ని బట్టి డిక్షనరీ వగైరాలున్నా పెద్దల వ్యవహారమే ముఖ్యంగా అర్థాన్ని చెప్తుంది ఒక శబ్దానికి. పెద్దల వ్యవహారం కూడా ఎలా తెలుస్తుందో కొంచెం ఆలోచించండి. శకుంతలమ్మ గారు ఇడ్లీ తెచ్చిపెట్టండి అన్నాను అనుకోండి, వినీతకి ఇడ్లీ అంటే చిన్నప్పుడు తెలియదు, కానీ ఈ మాట విని శకుంతలమ్మ గారు తెచ్చిన తెల్లని గుండ్రని వస్తువును చూసి ఓ ఇడ్లీ అంటే ఇది అని గ్రహించి తర్వాత తను కూడా ఇడ్లీ పదాన్ని వాడటం ప్రారంభిస్తుంది. నేను శకుంతలమ్మ గారు దోశ బాగుంది అన్నాను అనుకోండి, శకుంతలమ్మ గారు ఆ మాట విని చేసేదేం ఉండదు కనుక దోశ అనే పదం అర్థం వినీతికి ఎలా తెలుస్తుంది? అందుచేత ఒక పనికి ప్రేరణనిచ్చే వాక్యాలే మనకి ప్రమాణం. వేదం పూర్వభాగం యజ్ఞయాగాదులు చేయమని విధించి యజేత చెయ్యండి అని అన్నారు. యజ్ఞాలు చేస్తే అపూర్వం అని ఒకటి పుడుతుంది, అదే స్వర్గాన్ని ఇస్తుంది. ఆ అపూర్వాన్ని పుట్టించడానికి వేదకర్మలు చేయాలి. కానీ పరబ్రహ్మ గుణగణాలు వర్ణించినంత మాత్రాన బ్రహ్మ జిజ్ఞాసకి మనం ఎందుకు సిద్ధపడాలో నాకు అర్థం కావడం లేదు అన్నారు అవధాని గారు చాలా వివరంగా. అదేంటి అవధాని గారు అలా అంటారు అని శాస్త్రి గారు, నీకు కొడుకు పుట్టాడు అని అంటాం ఒకరిని చూసి. ఆ వాక్యము ఏ పనిని బోధించేది కాదు కదా. అతని ముఖం వికసిస్తుంది. అది చూసిన 3వ వాడికి కొడుకు పుడితే సంతోషం కలుగుతుంది, కొడుకులు పుట్టడం సంతోషహేతు అని అర్థం చేసుకోరు అన్నారు. మీరు కొడుకు పుట్టాడు అనగానే వాడి ముఖం వికసించవచ్చు, కానీ అది ఎందుకు వికసించిందో మీరు నిర్ధారించగలరా? సుఖప్రసవం అని వికసించవచ్చు, మంచి లగ్నంలో జన్మించాడని వికసించవచ్చు. అందుచేత ఈ మాటలు వింటున్న 3వ వాడికి ఖచ్చితమైన అర్థం తెలియనట్లే. గోవును తీసుకునిరా అని మనం ఒకంతో నేనని వాడు గోవును తెస్తే చూస్తున్న 3వ వాడు ఇది గోవు అనే విషయాన్ని ఎంత ఖచ్చితంగా తెలుసుకుంటాడో అలాంటి ఖచ్చితత్వం ఏది మీరన్న కొడుకు పుట్టాడు అనగానే ముఖ వికాసం కలగడంలో ఏది అన్నారు అవధాని గారు. అవధాని గారు, మీరు పొరపాటు పడుతున్నారు, వినండి. కోకిల కూస్తోంది అన్నాను నేను.
వినీతకి కూస్తోంది అనే పదానికి అర్థం తెలుసు కానీ కోకిల అనే పదానికి అర్థం తెలీదు. అప్పుడు ఆ కోత విని అది కోకిల అని తనకు అర్థం అవుతుందా లేదా? అంతేకాదు, కట్టెలతో అన్నం వండుతున్నారు అన్నారు. ఈ వాక్యం కూడా కోకిల కూస్తోంది లాగే ఏ పనిని పురమాయించడం లేదు, కార్యం చెప్పడం లేదు, ఉరికే స్టేట్మెంట్ అంతే. అన్నం వండడం అనే పదాలకి ఇదివరకు అర్థం తెలిసి ఉన్నవాడు కట్టెలతో అనగానే ఓహో ఇవా కట్టెలంటే అని తెలుస్తుంది. మద్రాసులో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, భోజనం చేస్తానని అనుకున్నాడు వాడు. ఆకలి లేదని వాడితో చెప్పాలంటే ఆకలికి తమిళంలో ఏమంటారో తెలీదు. నాకు లేదు అనడానికి ఇల్లే అని మాత్రం తెలుసు. వాళ్ళ పిల్లవాడు ఇంతలో భోజనానికి ఉండకుండా పారిపోతూ పసి ఇల్లే అంటాడు. వెంటనే పసి అంటే ఆకలిని నాకు తెలుస్తుంది. అందుచేత వాక్యం పనిని బోధిస్తేనే ప్రమాణం, లేకపోతే లేదు అని అననక్కర్లేదు అన్నారు డాక్టర్ గారు. ఒక వాక్యంలో కొన్ని పదాల అర్థం తెలిస్తే మిగిలిన పదాల అర్థం తెలుసుకోవడం అది కార్యరూపమైన వాక్యమే అవుతుంది. బొత్తిగా తెలియని వాటి గురించి ఎలా? బ్రహ్మ గురించి ఏమీ తెలియదు కదా అన్నారు అవధాని గారు. తాడును చూసి పాము అనుకున్నాడు ఒకడు, భయపడ్డాడు. ఇంకొకడు వచ్చి ఒరే బాబు ఇది పాము కాదురా తాడు అని చెప్పాడు. అప్పుడు భయం పోయిందా లేదా? మరి ఈ వాక్యంలో కూడా కార్యం తెలిపేది ఏమీ లేదే అన్నారు పట్టాభిరామయ్య గారు. అది తాడే కానీ పాము కాదు అని చెప్పడం వలన మాత్రమే భయం పోయిందని ఎలా నిర్ధారిస్తారు? దానికి విషం లేదని కానీ, కరవదు అని కానీ, అచేతనం అని కానీ అనుకుని భయం పోయిందేమో అన్నారు అవధాని గారు. అయితే ఏంటంటారు అన్నారు శకుంతలమ్మ గారు. ఇది కార్యము చేయతగినది అని తెలిస్తేనే దానిని చేయడానికి ప్రయత్నిస్తాడు కనుక అప్పుడే శబ్దం సార్థకం అవుతుంది. వాక్యంలో అన్ని పదాల చేత ఒకే కార్యం బోధించబడితేనే అది సరిగ్గా ఉన్నట్టు. ఉదాహరణకి ఆవును తీసుకురా అని ఒకడన్నప్పుడు ఆవు అంటే ఆవని, తీసుకునిరా అంటే తెచ్చుట అని రెండు అర్థాలు వస్తే పనికిరాదు. ఏ ఆవును తీసుకుని వస్తాడు? అందుచేత ఆవు అంటే తేవలసిన ఆవే అని, తీసుకునిరా అంటే దానినే తీసుకుని రావడం అని అర్థాలు రావాలి. అప్పుడే వాక్యం ప్రమాణం అవుతుంది అన్నారు అవధాని గారు. కాదు మాస్టారు, సంగీతం అంటే నాకు ఇష్టం అన్నాను అనుకోండి, ఈ వాక్యం ఏమి కార్యాన్ని బోధించదు, కానీ నాకు ఇష్టం అని ఇష్టమైన పనిని సాధించుకోవాలని ప్రయత్నం చేస్తాను కదా. పనిని బోధించని వాక్యం అయినా నేను పనిని చేసేనా లేదా అన్నది వినీత. ఇష్ట సాధనతా బుద్ధితో చేసావు అని అంటున్నావు. జరిగిపోయిన కాలంలో విషయం ఇష్టం ఉన్నా నువ్వు ప్రవర్తించలేవు కదా, భవిష్యత్తులో ఇష్టం ఉన్నా ఇప్పుడు ప్రవర్తించవు కదా. ఇక వర్తమానంలో ఇష్టం ఉన్నదైనా అది కుదురుతుందంటేనే చేస్తావు. నాకు సంగీతం ఇష్టమే, కానీ నాది గార్ధవ స్వరం. అందుచేత సంగీతం ఇష్టం అని నేను అన్నంత మాత్రాన పనిలో ప్రవేశించను కదా. ఏది ఏమైనా ఒక వాక్యం వినగానే ఇది కార్యం అని తెలియాలి, అప్పుడే ప్రవర్తిస్తాం. వేదం నుండి కర్మల విషయంలో మనకి కార్యమే తెలియవస్తుంది, కానీ బ్రహ్మని చేరడం అనే అనంత స్థిర ఫలం మాత్రం వేదాంత వాక్యాల వలన తెలియడం లేదు. పైగా కర్మ విచారం చేసినంత మాత్రాన అల్పములు అస్థిరములైన ఫలాన్నే కర్మలిస్తాయని ఎలా అంటారు? అక్షయం హవై చాతుర్మాస్య యాజినస్సు కృతం భవతి. చాతుర్మాస్య యాగమును చేసేవారికి నాశనము లేని పుణ్యం కలుగుతుంది అని ఉన్నాయిగా కొన్ని కర్మలు. అందుచేత బ్రహ్మ విచారాన్ని అనంత స్థిరఫల కారణంగా ప్రారంభించనక్కర్లేదు. ఇంకేదైనా ఉంటే చెప్పండి, ముందుకు వెళ్దాం అన్నారు అవధాని గారు. విన్నవాళ్ళందరికీ ఏం చెప్పాలో తోచడం లేదు. అవధాని గారు అడ్డం తిరిగారా అనుకుందామంటే ఆయన ఆర్గ్యుమెంట్లు సరిపోతున్నట్లే ఉన్నాయి. ఎలా అనుకుంటున్నారు అందరూ? పురుషోత్తం గారు ఇంకా మాట్లాడలేదు, చిన్నగా నవ్వుతూ వింటున్నారంతే. ఆ నిశ్శబ్దాన్ని ప్రసాదరావు గారే బ్రేక్ చేశారు. కర్మ విచారం అవసరమే అని పురుషోత్తం గారు అన్నారు. ఆ కర్మ విచారం చేసినా బ్రహ్మ విచారం చేయవలసిన అవసరం లేదని అవధాని గారు అంటున్నారు. కర్మ విచారమే అవసరం లేదని అన్న పట్టాభిరామయ్య గారికి కూడా ఈ బ్రహ్మ విచారం వల్ల ప్రయోజనం లేదని నాకు అనిపిస్తోందండి. అయితే అవధాని గారు చెప్పిన కారణం వల్ల కాదు. బ్రహ్మ ఉన్నాడని జనరల్గా అందరికీ తెలుసు కదా, ఇంకేం కావాలి? ఏదో లాభం వస్తుందంటారా? అదేమీ నాకు కనిపించడం లేదు. పట్టాభిరామయ్య గారి సిద్ధాంతంలో అయినా అనవసరం ఈ బ్రహ్మ విచారం అంటాను నేను. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, రైట్, బాగుంది. బ్రహ్మ ఉన్నాడు, దేహం కన్నా వేరైన ఆత్మ ఒకటి ఉందని నేను అనిపించేది అదే అని ఎవరు చెప్పనక్కర్లేకుండానే అందరికీ తెలుసు. ఆత్మ అనొద్దులేండి, పోని అంతఃకరణం అందాం.
అలా అంటేనే పట్టాభిరామయ్య గారి సిద్ధాంతానికి సరిగ్గా సరిపోతుంది. బ్రహ్మ ఉన్నాడా లేదా అనే డౌట్ ఉంటే బ్రహ్మ విచారం, కానీ ఆ డౌట్ మనకేమీ లేదు. ఇక ఆ బ్రహ్మే ఈ అంతఃకరణం. తాడు మీద పాములా కేవలం భ్రాంతి పడుతున్నాం అంతే. ఈ రెండు ఒకటే అని తెలుసుకోవాలని ప్రారంభించాలంటారా బ్రహ్మ విచారం? అలా అయితే అస్సలు అవసరం లేదు. అంతఃకరణం బ్రహ్మ ఈ రెండు పరస్పర విరుద్ధ వస్తువులు కనుక ఒకదాని మీద ఒకటి ఆరోపించబడి భ్రాంతి కలిగించడం అనేది జరగనే జరగదు. ఇక బ్రహ్మజ్ఞానం రాగానే ప్రపంచం అంతా మాయం అయిపోతుంది అనేది అస్సలు లెక్క చేయనక్కర్లేదు. ఎందుకంటే ఆ బ్రహ్మజ్ఞానం ఈ ప్రపంచం రెండు అనాది కాలం నుండి కలిసే ఉంటున్నాయి. ప్రపంచానికి ఏమీ అయిపోలేదు. ఆత్మ యథార్థ జ్ఞానం అంటారా? అహం అనే భావం, అహంకారం, నేను అనే భావం తప్ప ఇంకేముంది అందులో తెలుసుకోవడానికి? అందుచేత ఆత్మ యాథార్థ్య జ్ఞానం వలన ప్రపంచం మాయం అవుతుంది అనేది అంతకన్నా జరిగే పని కాదు. ప్రపంచం మిథ్య కాదు అని ప్రత్యక్షంగానే తెలుస్తోంది. యథార్థమే అది. అందుచేత బ్రహ్మ విచారం అని కూర్చుని మనం చేసే చర్చ వలన ఎక్స్ట్రా ప్రయోజనం ఏమీ లేదు అన్నారు. మరింత ఆశ్చర్యం వేసిన అందరికీ ఈ ఆర్గ్యుమెంట్కి ఎప్పుడు వచ్చి ఇవన్నీ విన్నదో సౌమ్య, అయితే సెలవు పెట్టి మీరు ఇక్కడ ఎందుకున్నట్లు అని అడిగింది భర్తని. బాగుంది, ఒక వంటకం తయారవుతోందంటే ఆసక్తిగా రుచి చూడాలని సిద్ధపడతాం, కానీ క్రమంగా విషయాలు తెలిసేసరికి ఆ వంటకం మనకు అవసరం లేదు అని అనిపించకూడదా అన్నారు ప్రసాదరావు గారు. అయితే పదండి, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోదాం అన్నది సౌమ్య ఆతృతగా. ప్రసాదరావు గారు, బ్రహ్మ ఉన్నాడని తెలిసిపోయినంత మాత్రాన బ్రహ్మ విచారం అవసరం లేదనడం కుదరదండి అంటూ పట్టాభిరామయ్య గారు ప్రారంభించారు. ఎందుకంటే బ్రహ్మ గురించి అస్పష్టత చాలా ఉంది. ఆయా వేదాంత దర్శన శాఖల వారు బ్రహ్మ గురించిన రకరకాల అభిప్రాయాలను వెలిబుచ్చారు. అందులో ఏది సరైనదో తెలుసుకోవద్దు. నేను అనుకుంటున్న ఆత్మే బ్రహ్మ అయితే ఏ అస్పష్టత ఉండేది కాదేమో. అప్పుడు ఒకదాని మీద ఇంకొకటి ఆరోపించడం అంతకన్నా ఉండేది కాదు. కానీ పరిస్థితి అలా లేదే. శాస్త్రం ఈ ఆత్మ గురించి చెప్తూ ఇది అనంతమని, అవధులు లేనిదని, ఆనందం జ్ఞానం అనేవే దీని స్వరూపం అని, అదొక్కటే ఉంది ఇంకొకటి లేదని చెప్తున్నాయి. ఊరికే తమాషాకో లేదా అతిశయోక్తిగానో చెప్తున్నాయి అనుకుందామంటే ఈ విషయాన్ని మాటిమాటికి చెప్పడం చూస్తుంటే అలా అనిపించదు. అయితే ప్రత్యక్షం దీనికి విరుద్ధంగా ఉంది. నేను గదిలో ఉన్నాను అంటున్నాం అంటే నేను అనబడే ఈ ఆత్మ ఒక గదిలో కొంత స్థలాన్ని మాత్రమే ఆక్రమించి ఉంటున్నట్టు కదా. ఇది కరెక్టా? శాస్త్రంలో చెప్పినట్లు అంతటా వ్యాపించి ఉండడం కరెక్టా? ఏదో ఒకటే కదా ఆత్మ యాథార్థ్య జ్ఞానం అవ్వాలి. అనంతం అవధులు లేనిది అని శాస్త్రం చెప్తున్న ఆత్మ ఒక అవధిలో ఒక ఉపాధిలో ఉండడం చూస్తున్నాం. అంటే ఇది భ్రమ అయి తీరాలి. భ్రమ అనగానే తాడు మీద పాములా ఏదో ఒక దాని మీద ఇంకొక దాని ఆరోపణ వచ్చి తీరాలి. ఆత్మ యాథార్థ్య జ్ఞానం తెలిస్తే మనం ఈ దుఃఖాలన్నిటికీ మూలం తెలుస్తుంది కనుక బ్రహ్మ విచారం సకల విధాలా చేసి తీరవలసిందే. ఫలవంతమే అది, నిష్ఫలం ఎన్నటికీ కాదు. అథ అని బ్రహ్మసూత్రంలో చెప్పిన విషయం ఊరికే క్రొత్త సబ్జెక్ట్ ప్రారంభిస్తున్నాం అని కానీ అథ యోగానుశాసనం, అథ అతో ధర్మ జిజ్ఞాస అని యోగశాస్త్రంలోనూ మీమాంసలోనూ ఉపయోగించినట్లుగా కానీ అథ అతో బ్రహ్మ జిజ్ఞాస అని ప్రారంభించలేదు ఇక్కడ. ఏది లేకపోతే బ్రహ్మ విచారం కుదరదో దాన్ని సూచించడానికి అథ అని వాడారు. వేదం చదువుకోవడం అనేదాన్ని అంతకన్నా సూచించడం లేదు. ఎందుకంటే వేదాధ్యయనం అనేది పూర్వమీమాంసకి వేదాంతానికి కూడా కామనే. చదివి తీరాలి వేదాన్ని. ఆ విషయం చెప్పడానికి అథ అని వేస్ట్ చేసుకుంటారా వ్యాసుల వారి పదాలని? కర్మకాండని సూచిస్తోందా అథ అంటే? అంతకన్నా కాదు. ఎందుకంటే దాని సాయం ఆత్మ యాథార్థ్య జ్ఞానానికి లేనేలేదు. మరి ఏం చెప్తోందంటే అథ అనేది నిత్యానిత్య వివేకం, ఇహాముత్ర ఫలభోగ విరాగం, సమధమాది సంపత్తి, ముముక్షత్వం. ఈ 4 అర్హతలు ఉంటే చాలు బ్రహ్మ విచారం చేయడానికి. మనం ఈ 4ంటిని సంపూర్ణంగా కాకపోయినా కొంతవరకు సాధించాం. బ్రహ్మ నిత్యం అని, ప్రపంచం అనిత్యం అని శాస్త్రం ద్వారా ప్రత్యక్షం ద్వారా కొంత గ్రహించాం. లౌకిక ఫలాల కంటే మోక్షఫలం గొప్పదని గుర్తించాం కనుకనే ఇక్కడ కూర్చోగలిచాం. సమధమాది సంపత్తి కూడా ఉన్నది. ఇన్ని రోజుల నుంచి ఇలా చర్చించగలుగుతున్నామంటే మిగిలిన పనులు విడిచి అంతో ఇంతో ఇంద్రియ నిగ్రహం ఉన్నట్లే. ఈ మూడిటితో ఆటోమేటిక్గా వచ్చేది ముముక్షత్వం.
అందుచేత బ్రహ్మ విచారం అనేది చేయాల్సిందే. ప్లస్ చేయడానికి తగిన కనీస యోగ్యతలు మనకున్నాయి. అందుచేత మీరు రేపు ఉదయం ఫ్లైట్కి బయలుదేరనక్కర్లేదు అన్నారు పట్టాభిరామయ్య గారు. పురుషోత్తం గారు కలగజేసుకున్నారు. బ్రహ్మ విచారం చేయడం అవసరమే అని మీరు చెప్పిన విషయాన్ని అంగీకరిస్తాను. కానీ దానికి మీరు చెప్పిన విషయాన్ని మాత్రం, కారణాన్ని మాత్రం అంగీకరించను. అసలు ప్రసాదరావు గారి అభ్యంతరమే కుదరదు. మిథ్యావాదాన్ని అంగీకరించం అని అనేక ఉపనిషత్తులతో రుజువు చేసిన తర్వాత ఇక ఆయన అదే వాదం సాయంతో అభ్యంతరం చేయడం అనవసరం. ఆ అభ్యంతరాన్ని త్రోసిరాజంటూ మీరు చెప్పిన విషయాల్లో సగం మిథ్యకు సంబంధించినవే కనుక అవి అనవసరం. మిగిలిన సగంలో నిత్యానిత్య వివేకం ఇత్యాదులు కర్మ విచారంలో భాగంగా కలిగితే సంతోషమే, కానీ కర్మ విచారం లేకుండా వాటిని బ్రహ్మ విచారానికి ఒక యోగ్యతగా అంగీకరించలేం. కర్మ విచారం తప్పనిసరి అని ఇదివరకే రుజువు చేశాం కనుక మరలా ఆ జోలికి వెళ్ళడం చరివితచరణం అవుతుంది. ఇక అవధాని గారు చేసిన అభ్యంతరం కూడా ఎంతమాత్రం నిలవదు. సత్యజ్ఞానమనంతం బ్రహ్మ సదేవి సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఇలాంటి కొన్ని శృతివాక్యాలు మాత్రమే విని వారు ఈ వాక్యాలు ఏమీ కార్యాన్ని బోధించడం లేదు కనుక ఏ వాక్యం అయినా కార్యాన్ని బోధించకపోతే ప్రయోజనం లేనిది, ప్రమాణం కానిది కనుక బ్రహ్మ విచారం అవసరం లేదంటున్నారు. మనకింతవరకు జరిగిన చర్చలో ఆ వాక్యాలే అవసరం కనుక వాటినే ఉదహరించాం. కానీ ఇంకా చాలా చాలా శృతులున్నాయే. ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. పరమాత్మ చూడదగినవాడు, వినదగినవాడు, ధ్యానం చేయదగినవాడు అని. సో అన్వేష్టవ్య సవిజిజ్ఞాసితవ్య. అతడే వెతకదగినవాడు, విచారింపదగినవాడు అని. విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత తెలుసుకుని ఉపాసించు అని. దహరోస్మిన్ అంతర ఆకాశ తస్మిన్ యదంతః తదన్వేష్టవ్యం తద్వాన విజిజ్ఞాసితవ్యం. ఈ లోపలను దహరాకాశము అనగా బ్రహ్మ కలదు. దానిలో ఉండినది ఏదో అనగా కళ్యాణ గుణ సముదాయము వెతకదగినది, అదే విచారింపదగినది అని. తత్రాపి దహ్రం గగనం విశోకః తస్మిన్ యదంతః తదుపాసితవ్యం. దానిలో కూడా దుఃఖ సంపర్కం లేని దహరాకాశం గలదు. దానిలో ఏది కలదో దానిని ఉపాసించవలెను అని బ్రహ్మోపాసన కార్యాన్ని విధిస్తున్నాయి కదా. అందుచేత ఉపనిషత్తులలో కార్యాన్ని విధించే వాక్యాలు లేవు కనుక దీనిని విచారించనవసరం లేదు అనే మాట పొరపాటు మాట అన్నారు పురుషోత్తం గారు. ఇలా కొన్ని వాక్యాలున్నా ఫలం ఏమిటో స్పష్టంగా చెప్పే వాక్యాలు ఉండవద్దు అన్నారు అవధాని గారు. ఎందుకు లేవు? బ్రహ్మ విదాప్నోతి పరం, బ్రహ్మని ఉపాసించువాడు పరమాత్మని పొందుచున్నాడు అని ఇలాంటి వాక్యాలు ఉన్నాయి కదా అన్నారు పట్టాభిరామయ్య గారు. అంత మాత్రాన ప్రశ్నార్థకంగా చూశారు అవధాని గారు. మరి పూర్వమీమాంసలో మాత్రం జ్యోతిష్ఠోమేన స్వర్గకామో యజేత, స్వర్గం కావలసిన వాడు జ్యోతిష్ఠోమ యాగం చెయ్యాలి అని చెప్పిన తర్వాత యస్మిన్నోష్ణం న శీతం నారతి, ఆ స్వర్గమందు వేడి లేదు, చలి లేదు, అలసట ఉండదు అని ఫలం చెప్పలేదు. అలాగే ఇందాక చెప్పిన ఉపనిషత్ వాక్యాలు విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత తెలుసుకుని ఉపాసించు అన్న తర్వాత బ్రహ్మ విదాప్నోతి పరం, అలా ఉపాసించువాడు బ్రహ్మపదాన్ని పొందుతాడు అని చెప్పినట్లు కదా. ఫలానిది చేయమని చెప్పి దాని వలన వచ్చే ఫలం గురించి వివరిస్తారు ఇంకో వాక్యంలో. ఇంకా ఉదాహరణలు కావాలంటే రాత్రి రూపేయాత్, రాత్రి సత్రాన్ని చెయ్యాలి అని చెప్పి అది చేసిన వారికి ప్రతిష్ఠంతి హవా ఏతేయ ఏతా రాత్రి రూపయంతి, ఈ రాత్రి సత్రము చేయువారు గొప్ప కీర్తిని ప్రతిష్ఠని పొందుతారు అని అన్నారు. ఇంకో ఉదాహరణ తస్మాత్ బ్రాహ్మణాయ నాపగురేత, బ్రాహ్మణుని మీదకి చెయ్యి ఎత్తకూడదు అంటే కొట్టకూడదు. యోపగుర అతే సతేన యాతయాత్, ఎవడు అలా చేస్తారో వాడికి యమలోకంలో 100 విధముల బాధలు కలుగును అని ఉంది. వేదంలో వాక్యాలు ఎలా ఉన్నాయో వేదాంతంలోనూ అలాగే ఉన్నాయి. ఆ వాక్యాల ఆధారంగా మీకు వేదంలో కర్మ విచారం అభ్యంతరం లేకపోయినప్పుడు ఆ వాక్యాల ఆధారంగా బ్రహ్మ విచారానికి మాత్రం అభ్యంతరం ఎందుకు ఉండాలి అన్నారు పురుషోత్తం గారు. అలా కొన్ని శృతివాక్యాలు బ్రహ్మోపాసనని విధించి బ్రహ్మోపాసన ఫలం చెప్పినా అధికమైన వాక్యాలు బ్రహ్మ ఉన్నాడు, ఫలానా గుణాలున్నాయని మాత్రమే చెప్పి వదిలేశారు కదా.
ఆ వాక్యాలన్నీ ఒక కార్యాన్ని బోధించి చెప్పలేదు కనుక ఆ ప్రమాణమే అప్రయోజనం అని ఒప్పుకుంటారా అడిగారు అవధాని గారు. ఎందుకు ఒప్పుకుంటాం? లోకంలో ప్రసిద్ధమైన విషయాన్ని విడిచిపెట్టి ఇంకో విషయం ఎత్తుకుంటే, చిన్నపిల్లని ఎత్తుకుని తల్లిదండ్రులు ఇది పండు, ఇది కుక్క, ఇది ఆవు, వీడు మామ మామ, వీడు అన్న అన్న అని ఇలా జంతువుల్ని చూపించి ముద్దులాడుతూనే విషయాలు నేర్పడం ఉంది కదా. అదిగో కుక్క, ఇదిగో పిల్లి, అదిగో చందమామ, ఇలాంటి వాక్యాలు ఏ కార్యాన్ని బోధిస్తున్నాయి? అయినా పిల్లవాడికి ఇది 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 అని జ్ఞానం కలిగి పెద్దల మాటల్ని గ్రహించుకొని క్రమంగా తాను ఉపయోగించడం నేర్చుకుంటున్నాడా లేదా? శబ్దం ప్రయోగించవలసిన అవసరం లేకుండా కేవలం చేష్టల ద్వారా చెప్పినప్పటికీ అర్థమైపోతుందే. ఫలాని వారికి జ్వరంగా ఉంది అని తన చేతి మణికట్టు నాడి దగ్గర పట్టుకొని మూగవాడు సంజ్ఞలతో చెప్తే అవతలివాడు చూసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఫలానా వారికి జ్వరంగా ఉందట అని చెప్పడం సాధారణమే కదా. ఈ ఇద్దరిని చూస్తున్న గమనిస్తున్న మూడో వాడికి జ్వరం అనే పదానికి అర్థం అది వరకు తెలియకపోయినా ఈ చేష్టని ఆ మాటని సమన్వయం చేసుకుని ప్రవర్తిస్తున్నాడు కదా. అందుచేత శృతివాక్యం కార్యాన్నే తెలిపి తీరాలనే నియమం కానీ, అలా తెలపని వాక్యాలు అప్రమాణం అని కానీ చెప్ప వీల్లేదు. ఇంత మాత్రం చేత బ్రహ్మ విచారం అవసరం లేదు, వేదాంతం చదవనవసరం లేదు అని అనుకోక్కర్లేదు అన్నారు పురుషోత్తం గారు. అది కాదండి, గోవును తోలుకునరా అనే వాక్యంలో కూడా అని అవధాని గారు అంటుంటే పురుషోత్తం గారు అది కుదరదు. గోవును తోలుకునరా అన్నప్పుడు గోవు అన్న పదానికి ప్రయోజనం లేదని, కారణం అదొక పని చెప్పలేదని, తోలుకునరా అన్నదే పనిని చెప్పింది కనుక ఆ పదమే ప్రయోజనం అని మీరు అంటారు. అవునా? వాక్యంలో అలా అన్ని పదాలు కార్యాన్ని బోధిస్తేనే అంటే ఎలా అవుతుంది? అసలు కార్యం పని అంటే ఏంటో చెప్పండి ముందు అన్నారు. మొదట లోపల ఒక పూనిక, కోరిక, సంకల్పం కలుగుతుంది. అది చెయ్యాలని సిద్ధం అవుతాం. అప్పుడు జరిగే ప్రయత్నమే కార్యం, పని అన్నారు అవధాని గారు. సరే, బాగుంది. ఇది ఎలా వస్తుంది? తనకిష్టమైన పనిని సంకల్పిస్తాడు, అదే కదా పనిగా కార్యంగా మారుతోంది. తనకిష్టమైనది ఏది? సుఖం. అటు తర్వాతది దుఃఖంతో ఉన్నవాడికి దుఃఖం పోవడం. ఈ సుఖం లభించడం కానీ ఆ దుఃఖం పోవడం కానీ తాను ఏదో ప్రయత్నం చేస్తే గాని జరగదు అని తోచగానే అప్పుడు కదా ప్రయత్నిస్తున్నాడు అన్నారు పురుషోత్తం గారు. ఎందుకు? తనకు అనుకూలం అని తోచగానే ప్రయత్నిస్తాడు అన్నారు అవధాని గారు. అనుకూలమైనది అంటే సుఖమే, అది తప్ప ఇంకొకటి అనుకూలం కాదు. దుఃఖ నివృత్తి కూడా అనుకూలం కాదు. సుఖానికి దుఃఖం ప్రతికూలం కనుక అది తొలగితే గాని తనకు సుఖం రాదు కనుక దుఃఖం పోవాలి అని అనుకుంటాడు. అంతే. అందుచేత ఎటు నుంచి చూసినా అనుకూలమైనది సుఖమే. అలాంటి సుఖాన్ని జరిగించుకోవడానికి పూనిక, కోరిక కలుగుతుంది మనసులో మొదట. అప్పుడు జరిగే బాహ్యమైన ప్రయత్నమే కార్యం, పని. అవునా? ఇప్పుడు చెప్పండి, ఆంతరమైన ఆ పూనిక, కోరిక ముఖ్యమా, బయట జరిగే కార్యం, పని ముఖ్యమా అన్నారు పురుషోత్తం గారు. కోరిక వలన జరిగేదే కార్యం, కోరిక ప్రధాన ప్రయోజనమే కార్యం అన్నారు అవధాని గారు. అది సరే, ఈ రెండిట్లో కోరిక, కార్యం, ఈ రెండిట్లో ఏది ముఖ్యం ఏది అముఖ్యం చెప్పగలరా అన్నారు పురుషోత్తం గారు. కార్యమే ముఖ్యం అన్నారు అవధాని గారు. ముఖ్యం అంటే ఎలా డెఫినేషన్ ఇస్తారు అన్నారు పురుషోత్తం గారు. ఇతర ప్రయోజనాన్ని కాకుండా కోరిక నెరవేరడమే ప్రయోజనంగా ఉండేది కార్యం కనుక కార్యమే ముఖ్యం అన్నారు అవధాని గారు. అదెలా? అప్పుడు కోరికే ముఖ్యం అని తేలింది కదా. కార్యం జరగడానికి కోరికే మూలభూతం అయింది. ఉదాహరణకి యజమాని సేవకుడి కోసం భోజనం పెడతాడు అన్నారు పురుషోత్తం గారు. అదెలా? యజమాని తన ప్రయోజనాన్ని ఆశించే సేవకుడికి భోజనం పెడతాడు, కానీ సేవకుడి కోసం ఎందుకు పెడతాడు అన్నారు అవధాని గారు. అలా ఆర్గ్యూ చేస్తే సేవకుడు కూడా తన ప్రయోజనం కోసమే యజమానికి సేవ చేస్తున్నాడని కూడా ఆర్గ్యూ చేయవచ్చు. అప్పుడు ఇంక సేవకుడు అన్న పదానికి అర్థం లేదు. యజమాని కోసం చేస్తేనే వీడు సేవకుడు, సేవకుడి కోసం జీతం ఇస్తేనే వాడు యజమాని అవుతాడు. అందుచేత కోరికే ముఖ్యం కార్యం కన్నా అని తేలింది అన్నారు పురుషోత్తం గారు. కార్యం జరిగితేనే కోరిక ప్రయోజనం నెరవేరుతుందిగా, అందుచేత అదే ఎందుకు ముఖ్యం కాదు అన్నారు అవధాని గారు. కోరిక ప్రయోజనం అది ఎందుకు బయలుదేరిందో అది నెరవేరడమే. సుఖం కోసం బయలుదేరిన కోరిక సుఖం లభిస్తేనే నెరవేరినట్లు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే గోవుని తోలుకురా అన్నప్పుడు తోలుకునిరా అనే కార్యాన్ని నిర్దేశించిన పదమే ముఖ్యం, గోవు కాదు అని అంటున్నారుగా. అందుకని గోవు పదానికి ప్రయోజనం లేదు, అప్రమాణం అనడం కుదరదు.
కార్యం కదా అని దేనినో తోలుకుని వస్తే గోవు కావాలి అనే కోరిక నెరవేరదు. గోవు కావాలనే కోరిక మూలభూతం అయిన సుఖం కలగదు. అందుచేత గోవు పదం ప్రయోజనం తప్పకుండా ఉంది. కోరికకి కార్యం అవసరం అవ్వచ్చు, కానీ ప్రధానమని నిరూపించలేం. అలాగే కోరిక ప్రయోజనం సుఖం లభించడమే తప్ప కార్యం జరగడం కూడా అని నిరూపించలేరు అన్నారు పురుషోత్తం గారు. లౌకిక విషయాల్లో వాక్యాల్లో ఇలా అన్నా, వేద విషయంలో ఇది కుదరదు. వేదంలో క్రియ అంటే యాగాదులు చేయడం, కార్యం అంటే దానివల్ల పుట్టిన అపూర్వం, అదే స్వర్గాన్ని ఇస్తుంది. యాగాదులు చేయడం ఈ స్వర్గాన్ని తెచ్చే అపూర్వం కోసమే, అంటే కార్యం కోసమే. కార్యానికే కదా ప్రాధాన్యత. స్వర్గకామో యజేత అంటుంది వేదం. స్వర్గం కావలసిన వారు యాగం చేయవలను అని నియోగిస్తుంది. ఆ నియోగమే కార్యం, అదే అపూర్వం. అక్కడ చేయడమే, కార్యం జరగడమే ఇంపార్టెంట్ అన్నారు అవధాని గారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. స్వర్గకామో యజేత అంటోంది వేదం. స్వర్గం కావాల్సిన వాడిని యాగం చేయమంది. అంటే సుఖం కావాలని కోరిక ఉన్నవారు కార్యం చెయ్యాలి. అందుచేత సుఖమే ప్రయోజనంగా జరుగుతుంది యాగం అనే క్రియ అన్నారు పురుషోత్తం గారు. నియోగమే కార్యం, అదే అపూర్వం. ఆ అపూర్వమే స్వర్గఫలాన్ని ఇస్తుంది కనుక అదే ముఖ్యం. అంటే యజేత, చెయ్యి అని చెప్పే నియోగమే ముఖ్యం అవుతుంది అన్నారు అవధాని గారు. నియోగం వేరు, క్రియ వేరు అని గమనించండి. చెయ్యి అని చెప్పడం వేరు, చెయ్యడం వేరు. యాగం చెయ్యి అని చెప్పడమే ముఖ్యమైతే ఇక ఆ యాగాన్ని చేయవలసిన అవసరం ఏముంది? చేయకుండా ఫలం రాదుగా. అందువల్ల చేయడమే ముఖ్యం కనుక ఎవరు చేస్తారు అనే ప్రశ్న వచ్చి స్వర్గకాముడు అంటే స్వర్గ సుఖాలు కోరుకునేవాడు అని జవాబు వచ్చి చివరికి సుఖం నెరవేరడమే ప్రయోజనం అయింది అన్నారు పురుషోత్తం గారు. యాగాన్ని చెయ్యి అనే పదం లేకపోతే, అంటే నియోగం లేకపోతే ఆ యాగాన్ని చేయడం అనేదే కుదరదు కదా. అందుచేత ఆ నియోగమే ప్రధానం. తన ప్రాధాన్యతని కాపాడుకోవడానికి అదే చివరికి ఫలాన్ని కూడా ఇస్తుంది అన్నారు పురుషోత్తం గారు. నియోగమే, యాగాన్ని చెయ్యి అనే నియోగమే స్వర్గాన్ని ఇస్తుంది అంటే నవ్వదగిన మాటే. మీ ఉద్దేశం ప్రకారం గోవును తోలుకునిరా అనే పదంలో గోవు దేనిని సూచిస్తుంది? తేవలసిన గోవునేగా. అయినప్పుడు తోలుకుని రావడానికే ప్రాధాన్యత ఉన్నది కదా. అలాగే స్వర్గకామో యజేత అని కదా. అందుచేత యజేత అన్న నియోగానికి మాత్రం ప్రాధాన్యత ఇస్తామంటే కుదరదు. సుఖాన్ని సంపాదించేదిగా నియోగాన్ని చెప్పాలి అన్నారు పురుషోత్తం గారు. తాతగారు, ఈ చర్చ వల్ల మనకు ప్రయోజనం ఏంటి అడిగింది వినీత. చాలా ఉందమ్మా. ప్రస్తుతానికి నీకు తెలియడం కోసం సింపుల్గా చెప్తాను. లడ్డూ తిను అనే వాక్యంలో తిను అనేది ముఖ్యమా, లడ్డూ ముఖ్యమా? తినడమే ముఖ్యం అనే అదే సుఖాన్ని ఇస్తుంది అంటున్నారు మీ మాస్టర్. సుఖాన్ని ఇచ్చేది లడ్డు కనుక లడ్డూ తినడమే సుఖాన్ని ఇస్తుందంటాను నేను. దీన్ని బట్టి బ్రహ్మని ఉపాసించు అన్నప్పుడు ఉపాసన ముఖ్యమా, బ్రహ్మ ముఖ్యమా? ఇలాంటి చాలా సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు అన్నారు పురుషోత్తం గారు. మీరు చెప్పినట్లు సుఖం నెరవేరడమే ప్రయోజనం అయినప్పుడు నియోగం ప్రయోజనం ఏంటి అడిగారు అవధాని గారు మళ్ళా పురుషోత్తం గారిని. అసలు నియోగం ప్రయోజనకారి అవడం అంటే ఏంటి అడిగారు పురుషోత్తం గారు. నియోగం కూడా సుఖంగా అనుకూలంగా ఉండడమే. అయితే నియోగమే సుఖమైనప్పుడు ఇక స్వర్గం ఎందుకు? సుఖంలాగే నియోగం కూడా సుఖం అంటున్నాను అని ఎక్కడుంది? వేదంలో లేదే. అనుభవమే. ఏది? విషయాలను అనుభవించి పొందుతున్న సుఖం లాంటి సుఖాన్ని నియోగం చేత అంటే యాగం చెయ్యి అనే పదాల చేత పొందుతున్నారా? నియోగాన్ని పురుషార్థంగా శాస్త్రం చెప్తోంది కనుక ఈ దేహం పడిపోగానే అనుభవించేది అదే కనుక అది సుఖమే. నియోగమే పురుషార్థం అని చెప్పే శాస్త్రం ఏది? యజేత స్వర్గకామ అనేదే. అది సుఖ సాధనకి చెప్పిన వాక్యం. వేదంలో నిత్య నైమిత్తిక కామ్యకర్మల్లో దేనిని చేయమని చెప్పినందువలనే సుఖం లభిస్తుందని కానీ దుఃఖ నివృత్తి అవుతుందని కానీ తాత్పర్యం లేదు. చెప్పిన వాటిని చేసినందువలన సుఖం లభిస్తుందంతే. స్వర్గ సుఖాల గురించి ఇంత గొప్పది అంత గొప్పది అనే వాక్యాలు వేదంలో కనిపిస్తాయి, కానీ నియోగ సుఖం అనేది ఎక్కడా లేదు. అందుచేత వాక్యాల్లో ఇది చెయ్యి అని చెప్పే భాగం కర్త అయిన వాడు చేయవలసింది చెప్పడమే, అంతేకాని అదే కార్యం అదే అపూర్వం కాదు. ఇక ఆ క్రియని యాగాన్ని చేసినప్పుడు ఏ దేవతను ఉద్దేశించి చేస్తామో
ఆ దేవతకి అంతర్యామిగా ఉన్న భగవంతుడే ఫలాన్ని ఇస్తాడు, కానీ అపూర్వం అని ఒకటి బయలుదేరి అది ఫలాన్నిస్తుంది అనుకోక్కర్లేదు. ఫలమత ఉపపత్తేహే అని 351వ సూత్రంలో వ్యాసుల వారు ఈ విషయాన్ని నిరూపించారు. అది అక్కడ వివరంగా చూద్దాం అన్నారు పురుషోత్తం గారు. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ చాతుర్మాస్యాది యాగాలు అక్షయ ఫలాన్ని ఇస్తాయని చెప్తుంటే కర్మలన్నీ అస్థిరములు అల్పములు అయిన ఫలాన్నే ఇస్తాయని ఎలా అనుకోవడం అడిగారు అవధాని గారు. ఒక్కసారి చాతుర్మాస యాగం చేస్తేనే అక్షయ ఫలం వస్తే ఇక ప్రత్యబ్దం చాతుర్మాస్యేత్యేత ప్రతి సంవత్సరం చాతుర్మాస యాగం చెయ్యాలి అనే శృతివాక్యం ఎందుకు వచ్చిందంటారు? అంతేకాదు, యోవా ఏతదక్షరం గార్గి అవిదిత్వా అనే శృతిలో కేవల కర్మని చేసే ఫలం అల్పం అస్థిరం అని చెబుతోంది. అందుచేత చాతుర్మాసి యాగం వలన అక్షయ ఫలం లభిస్తుంది అంటే అర్థం ఆ నగరమున భవనములు ఆకాశమునంటుచున్నవి అన్నట్లే అవుతుంది. మిగిలిన నగరాల్లో కన్నా ఆ నగరంలో భవనాలు ఎత్తుగా ఉన్నాయనే అర్థం, కానీ నిజంగా ఆకాశాన్ని అంటుతున్నాయి అని కాదు. అలాగే మిగిలిన కర్మల కన్నా అధికమైన ఫలం, అధికమైన పరిమాణం గల సుఖం ఫలం వస్తుంది చాతుర్మాసయాగం వలన అనే అర్థం. ప్రళయకాలంలో సమస్త భూతాలు పృథివ్యప్ తేజోవాయుర ఆకాశాలతో సహా నశించిపోతాయని చాలా ప్రసిద్ధంగా వేదంలో తెలుసునందరికీ. అయినా వాయుశ్చ అంతరిక్షం చైతత్ అమృతం, వాయువును ఆకాశమును నాశనం లేనివి అని ఓ వాక్యం కనిపిస్తుంది. అంటే మిగిలిన భూతాల కన్నా ఎక్కువ కాలం ఉంటాయని అర్థం, అంతే. తృప్తి కలిగిందా అవధాని గారు ఈ సమాధానంతో అడిగారు పురుషోత్తం గారు. ఓ చాలా బాగా అన్నారు అవధాని గారు నవ్వుతూ. అందుచేత కర్మలు అల్ప అస్థిర ఫలాన్ని ఇస్తాయి కనుక అనంత ఫలప్రదమైన బ్రహ్మ విచారం అవసరమే. అందుకని ఇక బ్రహ్మ విచారం ఆరంభిద్దాం, అంటే బ్రహ్మ లక్షణాలని ఇంక పరిశీలిద్దాం అన్నారు పురుషోత్తం గారు లేస్తూ. ఆ రోజుకి సమావేశం ముగిసింది. ఇది మన ఆచార్యులు రచించిన, కాకినాడ జీఎస్ స్వామివారు రచించిన ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథంలో 34వ అధ్యాయం. మిగిలింది తర్వాత చూద్దాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం.